ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత అనేక రకాల అంశాలు వెలుగు చూస్తున్నాయి. అనేక రకాల అభిప్రాయాలు, విశ్లేషణలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా జోన్ 4 తర్వాత ఫలితాలు తెలిసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడితే జరగబోయే పరిణామాలు ఏంటి? దీని మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక ఏర్పడితే ఆ ప్రభుత్వాన్ని సవ్యంగా ముందుకు సాగనిస్తారా? రాష్ట్రంలో అల్లర్లు, ఘర్షణలు, గందరగోళాలు, కుట్రలు, కుతంత్రాలతో గత 5 సంవత్సరాల పాలన కంటే భిన్నంగా అరాచకం సృష్టించే ప్రమాదం ఉందా అంటే అనేక మంది విశ్లేషణలు ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 40 years ఇండస్ట్రీ, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల పరిపాలనా అనుభవంలో ఏం చేయబోతున్నారు ప్రతిపక్ష నాయకులు? కేసులు వేసి ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డుకొని ముందుకు సాగనీయకపోవటం ఒక ఎత్తు అయితే, ఈసారి ఘర్షణలు, గందరగోళాలు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయా? అరాచకం సృష్టించబోతున్నారా? ఎందుకని ఈ అనుమానం వస్తుందంటే, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘాతుకాలు, ఘర్షణలు, గందరగోళాలు ఒకసారి చూసినప్పుడు ఇలాంటి అనుమానం ప్రతి ఒక్కరికి తలెత్తుతోంది. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయమని చెప్పి, అధికార యంత్రాంగం చేతనే కళ్ళు మూసుకొని నిద్ర నటించేలా చేసి తాము చేయాలనుకున్న అరాచకం అంతా చేసేసింది టీడీపీ అని వైసీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు, తమని కనీసం ఎమ్మెల్యేలుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి, మంత్రులుగా కూడా గౌరవించినటువంటి పరిస్థితి, అరాచకం సృష్టించినటువంటి పరిస్థితి. ఇది వైసీపీ వాపోతున్నటువంటి విషయం. బాగానే ఉంది. మరి వైసీపీ రేపొద్దున ప్రభుత్వం ఏర్పరిస్తే ఇలాగే మౌన దీక్ష వహించి ఒక నిద్ర నటించే పులిలా మారిపోతుందా? ఎందుకని జగన్మోహన్ రెడ్డి కనీసమైనటువంటి చర్యలు కూడా తీసుకోకుండా అంతా దేవుడు చూసుకుంటాడు, అంతా భగవంతుడి దయ, అయితే ప్రజలు వాళ్ళే నిర్ణయిస్తారు, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలాంటి మాటల వల్ల ఆయన అసమర్థుడనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం లేదా? ఎందుకంటే చాలా తీవ్రంగా అణిచేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు? జరిగిన అల్లర్లపైన కూడా ఆయన స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అందువల్ల చాలామంది రేపొద్దున ప్రభుత్వం ఏర్పడిన వైసీపీ ఏం చేస్తుంది, ఏం చేయబోతున్నది, ఈ అరాచకాలను, ఘర్షణలను, గందరగోళాలని ఎట్లా అణిచేయగలుగుతుంది, అణిచేస్తుందా లేదా అసలు? ఇది ఒక తీవ్రమైన ప్రశ్న. అయితే వైసీపీ వర్గాలు కొన్ని మాత్రం ఇప్పటికే చెప్తున్నాయి. చిట్టినాయుడు ఏ విధంగా ఎర్రబుక్కు పెట్టుకున్నాడో మేము పుస్తకం పెట్టుకున్నాం. ఈ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలకు మద్దతిచ్చి, ప్రతిపక్షాలతో అండగాగి, ప్రతిపక్షాలకు అనేక రకాల సహాయ సహకారాలు అందించిన యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వారందరినీ మేము గుర్తుపెట్టుకున్నాం, పేర్లు నమోదు చేసుకున్నాం. ప్రభుత్వం వచ్చాక మేము ఏం చేయాలో చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పటికే గత 5 ఏళ్ల కాలంలో పచ్చ మీడియా ఘోరంగా విలపించింది. కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి, కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఘోరమైన విలాపం.
మరి ఎర్ర బుక్కులు లాంటివి పెట్టుకొని చిట్టినాయుడు కానీ పెద్దనాయుడు కానీ మేము రాని చూస్తాం మేము సంగతి చూస్తామని దత్తపుత్రుడు సహా బెదిరించినటువంటి అనేక రకాల సంఘటనల్ని ఎందుకు పచ్చ మీడియా ఎర్రబుక్ విషయాన్ని పట్టించుకోలేదు? అది మరి రిటాలియేషనే కదా, అది ప్రతీకార చర్య కదా, కక్ష సాధింపే కదా, మరి దాన్ని ఎందుకు పట్టించుకొని రాయలేదు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి టీడీపీ కూటమి గెలిచిందనుకుంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డిని వెంటాడి వేధించి కనీసం ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్ని చేస్తారా? చేయబోతున్నారా? అంటే అది కూడా నిజమైన చెప్తున్నారు. అంటే ఇందుకు రకరకాల అంశాలు ఇప్పటికే జనంలో ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా అధికార యంత్రాంగాన్ని తమకి నచ్చినట్టుగా మార్చుకోవటం, తమకు ఇష్టం వచ్చినట్టుగా రిగ్గింగ్ చేయటం, రిగ్గింగ్ చేశారన్న కోపంతో ఈవీఎంలను ధ్వంసం చేస్తే ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోయినా, వాటి గురించి పెద్దగా చెల్లించకపోయినా వాటన్నింటినీ సోషల్ మీడియాలో ప్రచారం చేసి మరి కేసులు పెట్టించి వారిని వెంటాడి వేధించటం, ఇవన్నీ రాజకీయ అంశాలే కావచ్చు. తెలుగుదేశం దృష్టిలో ఇదంతా రాజకీయ చాణుక్యం కావచ్చు, కానీ అరాచకం సృష్టించటం, అక్రమాలకు పాల్పడటం, అవసరమైతే దాడులకు తెగనాటం, భౌతిక దాడులు భౌతిక నిర్మూలన కూడా వెనకాడకపోవటం, ఇవన్నీ ఏ రకమైన రాజకీయం? అంటే ఇప్పటికైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు సుఖశాంతులతో ఉంటారా లేదా? ఎందుకంటే కక్షపూరిత రాజకీయాలు పెచ్చరిల్లబోతున్నాయేమో. ఇది ఒక రకం ప్రతీకార వాంఛతో రగిలిపోయే పార్టీలు మరింత పెచ్చరిల్లటం ఖాయమన్నది చాలామంది అభిప్రాయం. అదే కనుక జరిగితే శాంతి భద్రతలు ఎలా ఉంటాయి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మౌనమునిలా కూర్చుంటే సరిపోదు. ఆయన స్పష్టంగా చెప్పాలి, మేము అధికారంలోకి వస్తే శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఏదో ప్రభుత్వం దాని పని చేసుకుపోతుంది, పోలీసుడు చూసి చూడనట్టు వాళ్ళు వెళ్ళిపోతారు, ఇట్లా కాదు. ఎవరు తప్పు చేసినా నిర్మోహమాటంగా లోపలేసి కుమ్మేస్తామని చెప్పి కఠినమైనటువంటి ఒక వార్నింగ్ ఇవ్వకపోతే వెచ్చలవటం ఖాయం. ప్రతిపక్షం దాదాపుగా ఉన్మాద స్థాయిలో రెచ్చిపోవటం ఖాయం. అందుకనే చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ప్రజలు భయభ్రాంతులై ఉన్నారు. వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా భీతిల్లిపోవడానికి కారణం ఈ రకమైనటువంటి ఉన్మాద చర్యలే. వీటిని అరికట్టడానికి పోలీస్ యంత్రాంగం కానీ ఎన్నికల కమిషన్ కానీ ఏమాత్రం ముందుకు రాకపోవడం, ఏమాత్రం వాళ్ళకి భరోసా ఇవ్వలేని పరిస్థితి రావడం, ముఖ్యంగా వైసీపీ నాయకులను, మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఇళ్లలోంచి బయటికి రానియకపోవడం, ఇలాంటి చర్యల వల్ల చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా బిక్కుబిక్కుమంటూ గడిపేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడ్డ తర్వాత కూడా ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన ప్రభుత్వాన్ని కానీ వెంటాడి వేటాడి వేధిస్తుందా? ఒకవేళ టీడీపీ లాంటి పార్టీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి మౌనమునిలా కూర్చొని భగవంతుడే చూసుకుంటాడు, ప్రజలే చూస్తారు, ఇలా ఒక మౌన మునిలా మారిపోయి ఆయన స్తబ్దంగా ఊరుకుండిపోతారా? ఇలాంటి పరిస్థితులు ఏవి జరిగినా నష్టపోయేది ప్రజలు, ఇబ్బందులు పడేది ప్రజలు, వారి జీవితాలు చిన్న భిన్నం కావటం ఖాయం. అందువల్ల ఏది జరగబోతుందన్నది కనీసం యాంటిసిపేట్ చేసి ఎక్కడెక్కడ కీలకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అల్లర్లు జరిగేటువంటి ప్రాంతాలు ఉన్నాయి, వాటిని గుర్తించి అక్కడెక్కడ పోలీస్ బలగాలను పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతుంది. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఈ అంశాలపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే
అనేక ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసమైనాయి. ఈవీ ప్యాడ్స్ కూడా బయటకు వచ్చాయి. అవన్నీ రోడ్ల మీద విచ్చలవిడిగా కనబడుతున్నాయి. మరి అన్ని చోట్ల ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మరి రెండు చింతల గేట్ దగ్గర, పాల్వాయి గేట్ దగ్గర ఎందుకని అంతగా ఈసీ స్పందించింది అన్నది ప్రధానమైన ప్రశ్నగా కనపడుతోంది. చూడాలి, ఇంకా చాలా రోజులు టైం ఉంది. ఈలోపు ఏమైనా స్పందిస్తుందా, రీపోలింగ్కి ఏమైనా ఆర్డర్ ఇస్తుందా, ఏం జరగబోతుందా అన్నది చూడాలి.